కార్మికులకు అమాలీలకు ప్రతి ఒక్క కార్మికునికి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులో భాగంగా ధర్నాలు చేయడం జరిగింది. 26 తారీఖున పోయిన నెల 26 తారీఖున ప్లస్ 30 తారీఖున 2 తారీఖున సర్కిల్ ఆఫీస్ దగ్గర, నిన్న ఎన్పిటిసిఎల్ సిఎండి ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ స్పందించకపోవడంతో ఎక్కడ గత్యంతరం లేని పరిస్థితిలో మేము ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సమ్మెకు దిగడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు, పీస్ రేట్ కార్మికుడు, అమాలీలు, ప్రతి ఒక్క కార్మికుడు ఈ రోజు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ గాని గవర్నమెంట్ గాని మేము వ్యతిరేకంగా కాదు కాబట్టి మేము వ్యతిరేకంగా మేము పోవడం లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ని గాని మేనేజ్మెంట్ ను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా కడుపు కాలి మేము దాదాపుగా 9 సంవత్సరాలైంది ఈ సంస్థలో విలీనం అయ్యి. ఇప్పటి వరకు కూడా మాకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. మాకు ₹1 ఊడంగా పెరగడం లేదు. మేము మెయిన్గా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ ఆర్టిజన్ కార్మికులకు ప్రతి ఒక్క ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా విద్యా అర్హతను బట్టి డిపార్ట్మెంట్ లో కన్వర్షన్ చేయాలని చెప్పి మెయిన్ ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ 2 డిమాండ్లని నేను ముందు వేసుకొని ఖచ్చితంగా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మా మీద దయ ఉంచి మమ్మల్ని మా పైన కనికరం చూపించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము న్యాయం చేయాలని చెప్పి ఈ మామనార్ జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాం. డివిజన్ సర్కిల్ నేను చైర్మన్ మాట్లాడుతున్నా. పెంటయ్య నా పేరు పెంటయ్య, మామనార్ చైర్మన్. ఈ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము ఇప్పటికీ మాకు తీసుకున్నది 2017లో మాకు రిక్రూట్మెంట్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఇచ్చినాక ఇప్పటికెళ్ళి వరకు మాకు ఇంక్రిమెంట్ లేదు, మాకు ఏ గ్యారెన్స్ లేదు. మాకు ఏం చేస్తున్నారు, ఒట్టి పనులు చేయడమే తప్ప వేరే ఏమీ లేదు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ వర్క్ చేయాలని ఒకటే చెప్తున్నాం కానీ మా జీతభత్తాలని ఒకటి అడగడం లేదు. ఈ మామూలుగా మేము ఎంత వర్క్ చేస్తున్నామంటే ఒక పోల్ టు పోల్ వర్కర్ ఒక పోల్ మీద ఎక్కి పిట్టలేక రాలి కింద పడుతున్నాము. దానికి కూడా ఎన్నో ప్రాబ్లాలు అవుతున్నాయి. మాకు అన్ని చేయడం కూడా ఈ డిపార్ట్మెంట్ అనేది మా మీద ఏ చర్య తీసుకోవడం లేదు. మాకు ఏది గ్రాడ్యుయేట్ లేదు. ఈ డిపార్ట్మెంట్ లో మేము వచ్చినాక ఇప్పటి వరకు నా సర్వీసు 30 ఏళ్ళు ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం అంటే నేను డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలు చేస్తున్నా. ఇప్పటి వరకు నా సర్వీసు నేను ఫస్ట్ స్కిల్ గా చేసిన, స్కిల్ అయినాక ఆర్టిజన్ గా అయింది. ఇంతవరకు మా జీతాలు అనేది చాలా ప్రాబ్లం ఉంది. ఈ గవర్నమెంట్ మాకు ఒక ఏపీఎస్సీ రూల్ ఒకటి ఇస్తే చాలని మేము అనుకుంటున్నాము. ఈ ఆర్టిజన్ అని చెప్పి ఎక్కడో ఆర్టిజన్ తెచ్చేసి మాకు ఆర్టిజన్ అని ఒక పేరు పెట్టి ఒకటే డిపార్ట్మెంట్ లో ఒకటే పేరు ఉండాలి కానీ 2 పేర్లు పెట్టేసి మా ఈ డిపార్ట్మెంట్ లో చాలా ఇది చేస్తున్నారు. మాకు చాలా ప్రాబ్లం ఉంది. దీని నుండి మాకు గవర్నమెంట్ ఏదైనా రెగ్యులర్ చేయాలని మేము అనుకోని ఈ సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె లోపల చేయకపోతే మా భార్య పిల్లలందరం వచ్చి మేము రోడ్డు పైన ఎక్కవలసి వస్తుందని ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవాలి, వినియోగించుకోవాలి జరుగుతుంది.